హాయ్ నేను సతీష్. బ్రేకింగ్ న్యూస్ అయితే వచ్చింది. మామూలు ఇలాంటి అప్డేట్ కాదు ఇది. అయ్య బాబాయ్ అనిపించే అప్డేట్ అయితే వచ్చేసింది. దీని గురించి బ్రీఫ్గా చెప్పేస్తా టక. ఈ నామినేషన్లో అంటే ఎగ్జిట్ అయిపోయిన కంటెస్టెంట్స్ రీఎంట్రీ కోసం చెప్పి పెట్టేసేటప్పుడు మళ్ళీ నామినేషన్ ప్రాసెస్ పెట్టి ఇదంతా పెట్టేటప్పుడే ప్రియా, శ్రీజ, మనీష్, ఫ్లోరా, సృష్టి, భరణి వచ్చారు కదా. కొందరు నామినేషన్లు అయితే పర్టికులర్గా మంటలు రాజేసాయి. ఫిజికల్గా తర్వాత టాస్క్లు ఎట్లాగా ఆడతారు కనుక వాకల్ని చూస్తే మాత్రం వేరే లెవెల్లో ఇప్పుడు శ్రీజ కావచ్చు, ప్రియ కావచ్చు, వేరే నామినేషన్స్ హైలైట్ అయ్యాయి కదా. తర్వాత వాళ్ళు మరి ఎట్టి హౌస్లోకి వస్తారు ఉంటారు కదని చాలామంది అన్నారు. నేను ఇప్పటికే చెప్పా, వాళ్ళందరూ నామినేషన్లు చెప్పి వెళ్ళిపోతారు. అందులో ఒకరినో ఇద్దరినో హౌస్లోనికి రప్పించడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. అందులో మరి ఎవరు వస్తే బెటర్ అని చెప్పేసి మీకు మెసేజ్ కూడా పెట్టమని చెప్పా. మరి ఇప్పుడు 6 వచ్చి వెళ్ళారు కదా. ఇందులో ఎవరు వస్తే బెటర్, ఒకరికే ఆప్షన్ ఇచ్చాడంటే బిగ్ బాస్. ఆ ఒక్కరు ఎవరు వస్తే మెసేజ్ అయితే పెట్టండి. కానీ ఇక్కడ జరిగింది ఏంటంటే చూస్తే నిజంగా షాక్ అయిపోతారు. దమ్ము శ్రీజ అండ్ భరణికి సంబంధించి ఫైనల్గా వాళ్ళిద్దరిలోనూ ఒకరిని తెద్దామని బిగ్ బాస్ పెట్టుకున్నాడంట. ఎందుకోసం అంటే వీళ్ళిద్దరికి సంబంధించి ఎక్కువగా పబ్లిక్ టాక్ అయితే వచ్చింది. బిగ్ బాస్ ఆడియన్స్ నుంచి డిమాండ్స్ అయితే ఎక్కువగా వచ్చాయి. దమ్ము శ్రీజ్ అది అన్ఫెయిర్ ఎలిమినేషన్ టాస్కులు పెట్టించి, అది కూడా సిల్లీ టాస్కులు పెట్టించేసి ఆడించి, అందులో కూడా ఆవిడ విన్ అయినా సరే ఓడించి మరి కావాలని పంపించారు. సో ఆవిడది అన్ఫెయిర్ ఎలిమినేషన్. జస్టిస్ టు ఎవరైనా శ్రీజ, జస్టిస్ ఫర్ దమ్ము శ్రీజ ఇట్లా పెట్టారు. అట్లాగే భరణికి సంబంధించిన ఫ్యాన్స్ కూడా ఎక్కువగా డిమాండ్ చేశారు. కామెంట్ సెక్షన్లో కూడా పెట్టారు, భరణి రావాలి అని. ఆయన సీరియల్ ఫ్యాన్స్ కావచ్చు, హౌస్లోకి వచ్చాక ఆయన ఆటను ఇష్టపడే వాళ్ళు కావచ్చు. మొత్తానికి వీళ్ళిద్దరికి సంబంధించి అయితే భరణి ఆడియన్స్ ఓట్లు లేక అవుట్ అయిపోయి, శ్రీజ మాత్రం బిగ్ బాస్ తాలూకు టీము అన్ఫెయిర్ డెసిషన్ వల్ల ఒక ప్రాపర్ వేరే సమాధానం కూడా చెప్పలేని పరిస్థితి అయిపోయాయి. అది ఒక్క సీజన్కి ఒక కంటెస్టెంట్ విషయంలో అలా ఉండిపోయేది కాదు. ఇక ప్రతి సీజన్లో బిగ్ బాస్ అంటేనే ఇది ఖచ్చితంగా గుర్తొచ్చే పరిస్థితి అయిపోద్ది. సో అందువల్ల ఏంటంటే మళ్ళీ బిగ్ బాస్ అయితే మంచి నిర్ణయమే తీసుకున్నాడు. అందరికీ కాకపోయినా ఇప్పటికే ఈ వైల్డ్ కార్డులు వచ్చిన తర్వాత పుష్కలంగా హౌస్ నిండా కంటెస్టెంట్లు ఉన్నారు, డబుల్ ఎలిమినేషన్లకి సరిపడా ఉన్నారు. అయినా సరే మళ్ళీ అవకాశం ఇద్దామని పబ్లిక్ డిమాండ్. మీకు ఇదివరకే నేను చెప్పాను, మీరు స్టాండ్ తీసుకోండి అన్ఫెయిర్ ఎలిమినేషన్ మీదంటే. నేను అప్పటికే 3 వీడియోలు చేశాను. నా వంతుగా నేను రివ్యూర్గా జెన్యున్గా చెబుతా ఎవరికి ఫెయిర్ ఎవరు అన్ఫెయిర్ అనేది. మీరు కూడా పబ్లిక్ డిమాండ్ కూడా ఉండాలంటే మీరు కూడా ఎక్కువ మెసేజ్లు పెట్టి, సోషల్ మీడియాలో ట్రెండింగ్ పెట్టి, చాలా హ్యాష్ ట్యాగ్లు పెట్టి అన్నీ చేశారు. అట్లాగే భరణి ఫ్యాన్స్కి సంబంధించారు ఫైనల్లీ. ఎందుకంటే ఆడియన్సే కదా, ప్రేక్షక దేవుళ్ళ నూరికే అంటారు కదా, మీదే అంతిమ నిర్ణయాలు ఇవన్నీ ఉంటాయి కనుక ఒకరిని హౌస్లో ఉంచాలన్నా బయటికి పంపాలన్నా, సో మీ ప్రయత్నం కూడా చేయాలన్నా మన అందరి ప్రయత్నం అనుకున్న మొత్తానికి బిగ్ బాస్ ఆడియన్స్ ప్రయత్నం ఫలించి వీళ్ళకి అవకాశం ఇద్దాన్ని పెట్టాడంట. సరే, ఇంకా ఏం జరిగిద్దంటే ఈ ఎక్స్క్లూజివ్ అప్డేట్ ఫస్ట్ మన ఛానల్లోనే వస్తుంది. నేను ఇంకా ప్రతిసారి అడిగినట్టుగా ఒక రిక్వెస్ట్ ఏంటంటే, ఈ వీడియోకి ఎంతవరకు లైక్ చేయని వాళ్ళు లైక్ చేయండి, అట్లాగే మెసేజ్ పెట్టండి, హైప్ కూడా ఇవ్వడం అయితే మర్చిపోకండి. జర్నలిస్ట్ సతీష్ అండ్ న్యూస్ బోల్ 2 ఛానల్స్ కూడా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సరే, వీళ్ళు 6 వచ్చారు. బయటికి వెళ్ళిపోయిన తర్వాత ఇద్దరి కోసం అని చెప్పేసి పర్టికులర్గా దమ్ము శ్రీజ అండ్ భరణికి అయితే ఒక 2 టాస్క్లు బిగ్ బాస్ పెట్టాడంటే, ఆ టాస్క్ 1 ఏంటంటే వాకీ టాస్క్. అంటే ఇది సంథింగ్ అంటే శ్రీజ ఒకవైపు, భరణి ఒకవైపు ఉండి కూర్చుంటే వాళ్ళందరికీ హౌస్ మేట్స్ చెప్పాలంట ఓటింగ్ మాదిరిగా. గుడ్ ఏంటి, బ్యాడ్ ఏంటి, మీరు మార్చుకోవాల్సినవి ఏంటి, విడిచిపెట్టాల్సినవి ఏంటి, సేఫ్ గేమా లేకపోతే మాస్క్ వేసుకుంటారా, లేకపోతే రూడ్గా మాట్లాడతారు, రఫ్గా మాట్లాడతారు, ఇట్లా వాళ్ళ గుణగణాలు. ఇప్పుడు నిన్న వీళ్ళైతే ఎట్లా వచ్చి మీరు ఇది బాగాలేదు అది బాగాలేదు అని చెప్పి వీళ్ళు కూడా అట్లా చెప్పాలంటే ఇది ఒక టాస్క్. దీని తర్వాత జరిగింది అసలైన టాస్క్, ఒక రెజ్లింగ్ టైప్ అంట టాస్క్. భరణి ఒకవైపు, శ్రీజ ఒకవైపు, ముగ్గురు చెప్పున సపోర్టింగ్ అంట. ఒక రింగిలే ఉండి ఆ రింగిలు లాక్కునే దానికి తీసుకోవాలి, లాక్కోవాలి, తోసుకోవాలి. ఫిజికల్ అయ్యిందంటే ఇది నెక్స్ట్ లెవెల్ ఫిజికల్ అయిపోయింది. ఇక్కడ ఏం జరిగిందంటే భరణి ఒకవైపు, శ్రీజ ఒకవైపు. భరణికి సపోర్ట్గా ఇమ్మాన్యుయల్, నిఖిల్ ఆడతారు. వీళ్ళ ముగ్గురు ఫిజికల్గా చాలా స్ట్రాంగ్ టీము. అట్లాగే శ్రీజ వైపు ఏమో గౌరవ్, డీమాను, శ్రీజ వాళ్ళ ముగ్గురు లాగి పీకి చేసేటప్పుడు ఫిజికల్ అయితే నెక్స్ట్ లెవెల్ అయ్యిందంట. ఎందుకంటే వీళ్ళు స్ట్రాంగ్గా ఉంటారు, వాళ్ళు స్ట్రాంగ్గా ఉంటారు. దెబ్బలు కూడా బాగా తగిలాయి. భరణికి అయితే బాగా దెబ్బలు తగిలాయంటే. అట్లాగే ఇమ్మాన్యుయల్ కూడా దెబ్బలు తగిలితే ఫైనల్ ఇమ్మాన్యుయల్ నా వల్ల కాదు నేను ఆడలే అని చెప్పేసి ఆయన తప్పుకుంటే ఇమ్మాన్యుయల్ ప్లేస్లో రాము కూడా దిగి ఆడతాడంటే టాస్క్. ఇంకా ఆ తర్వాత కూడా ఫిజికల్ అయిన తర్వాత 2-3 రౌండ్ల తర్వాత ఫైనల్లీ ఆ లాగు పెనుగులు ఆడేటప్పుడు, ఫిజికల్ అయ్యేటప్పుడు వాటర్ పూల్లో స్విమ్మింగ్ పూల్ ఉంటుంది కదా, అందరూ దెబ్బను పడిపోయారు. ఇక్కడే భరణి గాయాలు అయ్యాయంట. సో ఖచ్చితంగా హాస్పిటల్కి వెళ్ళాల్సిన స్థాయిలో అయ్యాయంట. అందువల్ల ఆయన ఇంకా తప్పనిసరి పరిస్థితుల్లో ఇంకా హౌస్లో కాదు, ఇమీడియట్గా హాస్పిటల్కి పంపించాలని. ఆయన మళ్ళీ ఇప్పట్లో కోలుకున్నదానికి కూడా ఒక కనీసం మినిమం టైం పడుతుందేమో. ఆ పడే స్థాయిలోనే దెబ్బలు తాకాయంట. అందువల్ల ఇమీడియట్గా హాస్పిటల్కి అయితే తరలించారు. రిబ్స్ దగ్గర చిన్నగా
డిస్టర్బెన్స్ అయింది. సో సంథింగ్ అవ్వడం వల్ల ఇంకా మళ్ళీ ఇప్పుడు హెల్త్కి ప్రాబ్లం అయిన తర్వాత హౌస్లోకి పంపించి ఆయన కూడా యాక్టివ్గా ఉండలేరు, డల్ అయిపోతారు. మెయిన్ ఇబ్బంది అవుతుంది. ఎంత కష్టపడి ఆడి గెలుచుకొని వచ్చి హౌస్లో అడుగు పెడదామని అత్యుత్సాహంతో ఎంతో ఉత్సాహంతో వచ్చారు. బట్ ఫైనల్ ఇలా కావడం వల్ల అదిలోనే హంసపాత్ర మళ్ళీ యాక్టివ్గా ఆడలేరు. ఫిజికల్ టాస్క్లు కావచ్చు, మళ్ళీ దేనికి కూడా డల్ అయిపోద్ది. సో ఇమీడియట్గా హాస్పిటల్కి పంపించాలని ఉన్న పలంగా హాస్పిటల్కి ఆ టాస్క్ దగ్గర నుంచి అలా టక్కని తీసుకెళ్ళిపోయారు. సో ఫైనల్ అతడైతే ఈ సీజన్లో మళ్ళీ అవకాశం వస్తే ఇప్పటికైతే లేదు, మరి ఇంకా అవకాశం పోయినట్టే. నాకు వచ్చిన అప్డేట్ ప్రకారం ఇక దమ్ము సిరీస్ అయితే ఎంట్రీ ఇస్తుంది. ఆవిడైతే హౌస్లో కన్ఫర్మ్ అయిపోయింది. సో ఆవిడ ఫ్యాన్స్కి అయితే పైగా ఇక్కడ ఇందాక చెప్పినట్టుగా శ్రీజ అన్ఫెయిర్ అని ఎక్కువ అనుకున్నట్టుగా మళ్ళీ ఫైనల్గా ఇక్కడ టాస్కుల ద్వారానే పెట్టాడు బిగ్ బాస్ కూడా. ఊరికే పోనీ ఆడియన్స్ డిమాండ్ చేశారు కాబట్టి, ఆడియన్స్ రిక్వెస్ట్ చేశారు కాబట్టి, లేకపోతే ఎవరెవడో మాధురికి సరైన మొగుడిని చాలా బీభత్సంగా సర్కిల్లో మెసేజ్లు కానీ కామెంట్లు కానీ ట్రెండింగ్ కానీ ఇవన్నీ జరుగుతాయని అందుకోసం కూడా కాకుండా క్లియర్గా ఏ టాస్కుల ద్వారా ఎగ్జిట్ పెట్టారో మళ్ళీ అలాంటి టాస్కుల ద్వారానే ఎంట్రీ కూడా అవకాశం ఇచ్చారు. ఫైనల్లీ ఆవిడైతే హౌస్లోకి ఎంట్రీ ఇచ్చేసినట్టుగా. ఇక అసలైన రచ్చ ఎవరెవరికి ఉండబోతుందంటే మాధురి వర్సెస్ దమ్ము సిరీజ సెగ పగ బగబగలు అన్నీ ఇక చూడబోతున్నారు. ఈ వారం అంతా రచ్చ ఉండబోతుంది. ఎందుకంటే ఒక ఎగ్జాంపుల్ కూడా లైవ్లో డిస్కషన్ నడిచింది. రీతు చౌదరి ఈ రాము రాదులు ఒక సిల్లీ రీజన్ చెప్పి గౌరవ్ని నామినేషన్ కెప్టెన్సీగా ఉండేటప్పుడు చిన్న పాయింట్ చెప్పి 1 minute నామినేషన్ అంత సిల్లీ పాయింట్ పెట్టుకుని ఏం చేస్తారని గౌరవ్ బాగా హట్ అయ్యాడు. నాకు బెస్ట్ ఫ్రెండ్ ఉన్నవాళ్ళు ఒకడే కనెక్ట్ అయ్యి లాస్ట్ వీక్ చూసారా బాల్ పట్టేటప్పుడు రాముని చేస్తేనే వద్దు అంత కంగారు పడిపోయింది. రాము రాదులు ఒక సోది రీజన్ చెప్పి నామినేషన్ చేసినా వాళ్ళు ఫీల్ అవుతారు. రీతు చౌదరి ఏమో చెప్పుల టాస్క్లో చెప్పేలాగా దాని మీద వెల్క్రో బోర్డు మీద పెట్టాలనేటప్పుడు నేను కావాలని అట్లా చేశానని రాము రాదులు అంటే ఎలాంటి వాళ్ళు చెప్పుతో కొట్టాలంటే అది అంత పెద్ద వ్యాలిడ్ పాయింట్. ఆ పాయింట్లో నామినేట్ చేయొచ్చు కదా. పోనీ అంటే గౌరవ్ చెబుతూ ఉన్నాడు. తనూజ కూడా ఆయన వచ్చి మధ్యలో కూర్చుంటే నాన్ సెన్స్గా వస్తాడు. అసలు ఏం మనుషులు కామన్ సెన్స్ ఉన్నది ఈ టైపులో చేదరించుకుంటూ విసుక్కుంటూ అసహించుకుంటూ వెళ్ళిపోతే నాగార్జున గారు గట్టిగా కోటింగ్ ఇచ్చారు కదా ఈ అమ్మాయికి. సో ఆ వీడియో కూడా చూపించారు. ఆ 2 బెస్ట్ ఎగ్జాంపుల్స్, పెద్ద ఎగ్జాంపుల్స్. ఆయన నామినేషన్ చేస్తే అక్కడ రీతు చౌదరి కానీ తనుజ కానీ ఇద్దరు కూడా కాదనలేని మేజర్ పాయింట్స్. బట్ అవి వదిలేసి చిన్న నామినేషన్ చేయడంతో ఆయన బాగా హర్ట్ అవుతాడు గౌరవ్. నిజంగా రామురాజులు ఒకసారి ఆలోచించడా, ఏమి ఆలోచిస్తారేమో అర్థం కావక్కర్లా. అంత సిల్లీ పాయింట్లు పెట్టుకుని చిన్న పాయింట్లతో ఎవరైనా నామినేట్ చేస్తారా అని ఆయన ఫీల్ అవుతూ ఉంటాడు. ఇక్కడ మాధురి ఏమో గౌరవ్కి చెప్తుంది నామినేషన్ ఫ్రెండ్షిప్ ఇస్ ఫ్రెండ్షిప్పే, వెళ్ళు రాముతో మాట్లాడు, దూరంగా మాట్లాడకుండా ఉండకు అని చెబితే తనూజ అంటది ఎంఎన్ఏలు మళ్ళీ తనుజ ఎంఎన్ఏలు కూడా బెస్ట్ ఫ్రెండ్సే, నామినేట్ చేసుకుని కలిసే ఉంటారని దూరంగా ఎంఎన్ఏలుకుంటే ఆయనకి వినపడేలాగా పక్కనే ఉన్న తనుజని కలుపుతూ అంటుంది ఈమె. గౌరవ్ ఇక్కడ ఏమంటాడంటే నాకు తెలుసు నా నామినేషన్ ఉంటుందని, బట్ నా క్లోజ్ ఫ్రెండ్ ఎవరో ఒకరు చేస్తారని అనుకున్నా కానీ బట్ నా క్లోజ్ ఫ్రెండ్ అనుకుని రామురాజుడు చేస్తారని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అది కూడా ఒక స్టూపిడ్ రీజన్తో చేస్తారని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదని ఆయన చాలా బాధపడతా. చాలా ఆప్షన్స్ ఉన్నాయి కదా, ఇంత మంచి రీతు తనుజ అందరికీ పాయింట్లు ఉన్నా సరే చిన్న పాయింట్ మీద నన్ను చేశారని నేను హట్ అయిపోతూ ఉంటాడు. ఇక్కడ అది కరెక్టే. అయితే ఇక్కడ దివ్య ఓకే కూల్ డోంట్ హర్ట్ హిమ్ అని చెప్పేసి ప్లీజ్ టాక్ టు హిమ్ అని చెప్పేసి అతనితో మాట్లాడు, టైట్ హగ్ ఇవ్వు అని దివ్య చెబితే తనుజ అంటది నువ్వు అది చెప్పకు, డిసైడ్ చేయకు. శ్రీజ ఒకవేళ హౌస్లో ఉండిందనుకో నువ్వు వెళ్ళి హగ్ ఇస్తావా, చేయమంటే చేస్తావా, చెయ్యవు కదా, ఎందుకంటే శ్రీజ వర్సెస్ దివ్య కూడా గొడవలు అయ్యాయి కనుక నువ్వు అట్లా చెయ్యవు కదా అని ఇక్కడ చెప్పింది. మాధురి ఇక్కడ ఏమంటది నేను తనను మాత్రం చేయనంటే శ్రీజను మాత్రం చేయనని చెప్పింది. లైవ్ అప్డేట్స్ అంటే ఎందుకు చెప్పానంటే ఇప్పుడు రాబోతున్న దమ్ము శ్రీజ వల్ల ఆట ఎట్లా ఉండబోతుంది, మాధురి వర్సెస్ దమ్ము శ్రీజ. ఇప్పటికే నిన్న మరి ఎపిసోడ్లో చూశారు కదా, నా రివ్యూ కూడా నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. డెప్త్ అనాలిసిస్తో లోతైన విశ్లేషణ ఉన్నట్టు ఎక్కడ ఎవరు తప్పు రైట్. ఆ వీడియో ఇప్పటికే న్యూస్ బాల్ అప్లోడ్ చేసి ఆ వీడియో ఎట్టి పరిస్థితులు మిస్ కాకండి, చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. అప్పుడప్పుడు ఇలాంటి సీజన్లో ఇలాంటి ఎపిసోడ్ ఒకటి పడితే హైలైట్ ఉంటుంది. మనకు ఒక సాటిస్ఫాక్షన్ అమ్మయ్య మంచి అనాలిసిస్ చేయడానికి మంచి కంటెంట్ దొరికిందని. సరే ఇలాంటి నేపథ్యంలో మాధురి రావడం వల్ల నేను తనను మాత్రం చేయను, అస్సలు మాట్లాడను కూడా చెబుతుంది. అట్ ద సేమ్ టైం గౌరవ్కి వెళ్ళి రాముతో మాట్లాడేసి ఇట్లా చెబుతూ ఉంది. అట్లాగే గౌరవ్ ఇక్కడ ఏమంటాడు సంజనా గారిని వెళ్ళి చేయమంటే మరి హగ్ చేస్తారా అంటే తనుజ అవును చేస్తావా అని అడిగింది మాధురికి. నువ్వు చెబితే వెళ్ళి చేస్తాను, నువ్వు చెబితే ఏమైనా చేసేస్తాను. మళ్ళీ ఇప్పటికి కూడా మరి ఆ అమ్మాయి దగ్గర ఎలిమినేషన్ ఎవిక్షన్ ఆపి పాస్ ఉందని ఏమో కానీ ఆవిడకి ఇప్పటికీ ఆ ప్యాంపరింగ్ ఆ కేరింగ్ అంతే అదే ఆ సేఫ్ గేమ్లో భాగంగా చేస్తూ ఉంటే గౌరవ్ ఇక్కడ అంటాడు అవును మీరు ఎందుకు అలా ఒక్కసారి వాయిస్ చేంజ్ చేసేస్తారు గట్టిగా అంటే మాధురి నా మనసులో ఏమి ఉండదు సాఫ్ట్ వాయిస్ అలా ఉంటుంది అంతే అని చెప్పుకొని సరే ఆవిడ గురించి ఏమన్నా చెప్పుకోగానే ఈవిడైతే దమ్ము శ్రీజతో హగ్ ఇవ్వదంట కలుపుకుంటూ పోదంట, మిగతా వాళ్ళకి మాత్రం చెప్పేస్తుంది గౌరవ్ నువ్వు మాత్రం ఆచరించే పాటించి అంటే చెప్పడానికే తప్ప ఆచరించడానికి ఉండవు అనడానికి ఇది ఒక ఉదాహరణ. ఇక్కడ నుంచి మీకు అసలైన ఎంటర్టైన్మెంట్ ఏంటి, బిగ్ బాస్ హౌస్లో కంటెంట్ అంటే ఏంటి, గొడవలు అంటే ఏంటి, దమ్ము శ్రీజ వర్సెస్ మాధురి ఏ రేంజ్లో ఉంటుందో మీ ఊహగా వదిలేస్తున్నా.
ఈ వీడియోకి ఇంతవరకు లైక్ చేయని వాళ్ళు లైక్ చేయండి. అట్లాగే ఫస్ట్ టైం చూసే వాళ్ళు జర్నలిస్ట్ సతీష్ అండ్ న్యూస్ బాల్ 2 ఛానల్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మెసేజ్ కూడా పెట్టండి. భరణయ్య గారు వీలైనంత వేగంగా కోలుకోవాలని కోరుకునే వాళ్ళు అందరూ కూడా మెసేజ్ పెట్టండి. అట్లాగే ఆయన హెల్త్ అయితే వేగంగా రికవర్ అవుతారని నేను కూడా మనస్ఫూర్తిగా ఆశిస్తున్నా. ఓకే, థ్యాంక్ యూ.